నమస్తే. శ్రీమాత్రే నమః. కామాక్షి స్తోత్రాన్ని పరమాచార్యుల వారు లిఖించారు. పరమాచార్యుల వారు ఈ స్తోత్రాన్ని చాలా చిన్న చిన్న పదాలతో లయబద్ధంగా రచించారు. అమ్మవారి మంగళ రూపాన్ని వర్ణిస్తూ మనకు మంగళం అనగా శుభం కలగాలి అని వేడుకునే దివ్యమైన ప్రార్థన ఇది. కుమారస్వామి వినాయకుల తల్లిగా ఆమె వాత్సల్యాన్ని మనం వేడుకుంటున్నాము అన్న భావనగా లిఖించారు. మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి హిమగిరి తనయే మమ హృదయ నిలయే సజ్జన సదయే కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి గ్రహనుత చరణే గృహసుతదాయిని నవ నవ భవతే కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి శివముఖ వినుతే భవసుఖదాయిని నవ నవ భవతే కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి భక్త సుమానసతాప వినాశిని మంగళదాయిని కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి కేనోపనిషద్వాక్య వినోదిని దేవి పరాశక్తి కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి పరశివజాయే పరముని భావ్యే అఖిలాండేశ్వరి కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి హరిద్రా మండలవాసిని నిత్య మంగళదాయిని కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి. ఈ స్తోత్రం యొక్క అర్థమేమనగా, మంగళకరమైన నడక కలిగిన మా తల్లి కామాక్షి, మంగళకరమైన ముఖారవిందం గల తల్లివి, లోకానికి మంగళాన్ని పంచి ఇచ్చే కామాక్షి, మాకు మేలు చేయి. గురుగుహ అనగా సుబ్రహ్మణ్య స్వామి మరియు కుంజరి అనగా గజాననుడు లేక వినాయకుడు, వారికి తల్లివైనవో కామాక్షి దేవి మాకు కళ్యాణాన్ని శుభాన్ని ప్రసాదించు అని ప్రార్థించుట. హిమవంతుని పుత్రికవు, సజ్జనుల పట్ల దయచూపే తల్లివి, నా హృదయంలోని నివాసముండే ఓ కామాక్షి మాకు శుభం కలిగించు అని. నవగ్రహాల చేత స్తుతింపబడే పాదపద్మాల కలిగిన నా తల్లివి, మంచి ఇల్లు మరియు సంతానాన్ని ఇచ్చేవో కామాక్షి, నీవు నిత్యనూతనంగా ప్రకాశిస్తుంటావు, మాకు మేలు చేయమ్మా అంటూ ప్రార్థిస్తూ పరమశివుని నోటి ద్వారా పొగడబడే తల్లివి, ఈ సంసారంలో సుఖాన్ని ప్రసాదించేవో కామాక్షి, నీవు అనంతమైన పరబ్రహ్మ స్వరూపినివి, మాకు కళ్యాణం ప్రసాదించు అంటూ. ఇది వివాహం కాని వారికి కూడా వర్తిస్తుంది. ఇక్కడ సంసారంలో సుఖాన్ని ప్రసాదించే ఓ కామాక్షి అని పలకడం యొక్క అర్థం ఏమిటంటే, నేటి కాలం ప్లెజర్, చెత్త వ్యసనాల మైండ్ సెట్ రిలేటెడ్ కాదు. వివాహం అనే ఒక ప్రస్థానం భగవంతుడు ప్రసాదించినప్పుడు ఆ మాంగళ్య బాంధవ్యాన్ని కలకాలం కడవరకు ఉత్తమంగా సాగించడం అని అర్థం.
ఇకపోతే భక్త సుమానస తాప వినాశిని మంగళదాయిని కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. అంటే అర్థమేమనంటే, భక్తుల మనస్సులలో ఉండే తాపాన్ని, దుఃఖాన్ని, అశాంతిని నశింపచేసే పరాశక్తివి, నిరంతరం శుభాలను ఇచ్చేవో కామాక్షి, మాకు మేలు చేయి అని అర్థించడం. కేనోపనిషత్తులోని వాక్యార్థాల ద్వారా ఆనందించే ఓ తల్లివి, సాక్షాత్తు పరాశక్తివైన ఓ కామాక్షి, మాకు శుభం కలిగించు అని అర్థించడం. పరమశివుని అర్ధాంగివి, శ్రేష్ఠులైన మునుల ధ్యానంలో వెలిగే దానివి తల్లివి. అఖిలాండ కోటి బ్రహ్మాండలకు నాయకురాలు అయిన ఓ కామాక్షి, మాకు కళ్యాణం ప్రసాదించమ్మా అంటూ వేడుకోవటం. పసుపు మండలం అనగా హరిద్రా మండలంలో నివసించే తల్లివి, ఎల్లప్పుడూ మంగళాన్ని ప్రసాదించేవో కామాక్షి, మాకు మేలు చేయి అని అర్థిస్తూ ఉన్న ఒక చక్కటి అర్థం గల స్తోత్రం ఇది.